హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్న నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు ఇక మొదటి రోజు రేణుక ఎల్లమ్మ తల్లి కథ. రేణుక ఎల్లమ్మ తల్లి కథ. రామ రామ వై రామ 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 వై రామ 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 రామ. అయ్యో రాజులమ్మ రాడావే రామ రామ. చలో అగో రాజులమ్మ రాడావే రామ రామ. ఓరే ఎండికొండ పౌడి కొండ రామ రామ. అయ్యో ఎడవాడు శంకరుడు రామ రామ. ఓరే ఎలవాడు శంకరుడు రామ రామ. ఎండికొండ పౌడి కొండ ఎలవాడు లోకాల శంకరుడు కరుణ కంఠుడు గౌరి మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడే. తండ్రి వాడు రా శంకరుడు రామ రామ. నా శంకరుని రా భార్య ఉన్నదో రామ రామ. ఓరే అమ్మవారు రా పార్వతి రామ రామ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి లోకమాత జగజ్జనని భవాని భక్త చింతామణి రాంబ శాంభవి. ఇక ఆది శక్తి రా అమ్మవారు రామ రామ. ఓరే అమ్మవారు రా పార్వతి రామ రామ. ఓరే అమ్మవారు పార్వతి రామ రామ. పార్వతి దేవి పరమేశ్వరుని కళ్యాణం ఆడి పంచానగిరులల్ల పార్వతి దేవి ఉన్నది. పార్వతీ దేవంతా మాత లేదని అంటారు, ఆ శంకరునంత దాత లేడని అంటారు. మిదవయ్యే పక్షికి కింద వారసీమకు బండ కింద ఉన్న కప్పకు బిసిరియాల ఉన్న పురుగుకు అన్నం పెట్టారు దాత లోకాల శంకరుడు అంటారు. ఆగో శివుని ఆజ్ఞలేంది శివమైన గుట్టబోదాట. ఆగో అంతటి పార్వతీ పరమేశ్వరుల భక్తులు అటువంటి ఎంతో మంది భూలోక నగరం లోపల ఉన్నారు. అందులోపల పార్వతీ పరమేశ్వరుడికి అన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ తల్లి చరిత్ర. ఓరి ఇక్కడికి రో దగ్గర రామా, ఇక్కడికి రో దగ్గర రామా. ఇక్కడికి దగ్గర ఉండదా ఎండికొండ పాడి కొండ ఏలవాడు శంకరుడు. శంకరుని భార్య ఉన్నదా అమ్మవారు పార్వతి. పంచానగిరులల్లా ఏమి ఎత్త ఉన్నది రో రామచరావరా. ఏమి ఎత్త ఉన్నది రా రామచరావరా. అగో రామరామ సీతారామ రామచరావరా. రాజోతి వందనమే రామచరావరా. రాజోతి వందనమే రామచరావరా. అమ్మవారు పార్వతి పార్వతి. ఆ అమ్మవారు పార్వతి పార్వతి. ఇక పంచానగిరులల్లా పార్వతి. ఇక ఏమి ఎత్త ఉన్నది రా పార్వతి. పార్వతి ఆగు అమ్మవారు పార్వతమ్మ పంచానగిరులల్లా. ఆగో తడిబెడి దానం వేసింది. తడి వస్త్రం విడిసి పొడి వస్త్రం కట్టుకొని ముత్యాల మనపీఠం వేసుకొని ముత్యాల మనపీఠం మీద కూర్చొని ఏమి చేస్తున్నది పార్వతమ్మ. మరి నా భర్త లోకాల శంకరుడు నేను. ఆగో నా భక్తులు భూలోక నగరం లోపల ఏమి చేస్తున్నారా అని ముత్యాల మనపీఠం మీద కూర్చొని భూలోక నగరం వైపు తొంగి చూసింది ఆ పార్వతమ్మ. భూలోక నగరం వైపు ఎప్పుడు తొంగి చూసను ఆనాడు భూలోక నగరం లోపల పెద్దలకు వస్తది పిత్రమాస, బాళ్లకు వస్తది బతుకమ్మ పండుగ, పిల్లగళ్ళకు వస్తది పీరీల పండుగ. ఆగో సద్దుల బతుకమ్మ పండుగ అని మరటువంటి ఒక్క తల్లులేమో పెద్ద బతుకమ్మని వేసుకొని ఎత్తుకొని పోతున్నారు. సంటి పిల్లగళ్ళు ఆడవాళ్ళు చిన్న చిన్న బతుకమ్మలు సిబ్బులల్ల చిన్న బతుకమ్మలు వేసుకొని
తల్లి కొంగు పట్టుకొని గుణగుణ నడుచుకుంటే ఎప్పుడు కనకలమ్మ బండకాడుకు పోయి ఆడుకోవంగ పాడుకోవంగా ఆ కన్న తల్లి పార్వతి కళ్ళ చూసేవో దేవుడా ఆ పార్వతి కళ్ళ చూసేవో దేవుడా ఇక ఎవని మాటలు అంటది నా పార్వతి అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నది అయ్యో భగవంత నా కడుపు లోపల పుట్టిండ్రు మరి నాయకుడు కుమారస్వామి ఇద్దరు కొడుకులు ఉన్నారు గాని నా ఇద్దరు కొడుకులతోడ నా కడుపు లోపల ఒక్క బిడ్డ లేకపాయే పిలువను మధు పలకించను ఆయాసం లోపల ఆనందం లోపల పిలిచేటి తొలిపలకు అమ్మ అని అంటారయ్యా ఆగో నా కడుపు లోపల పుట్టినోళ్ళు మరి నా ఇద్దరు కొడుకుల తోడ ఒక్క బిడ్డ సంతానం లేదా అని బాధపడంగా కన్న తల్లేమనుకున్నది పార్వతమ్మ నా భర్త లోకాల శంకరుడు మరి భూలోక నగరం లోపల ఎంతో మందికి సంతాన బలమిస్తున్నాడు నా భర్త వచ్చినాక నా భర్తతోని సెలవు తీసుకొని నా కడుపు లోపల ఒక్క బిడ్డను అడిగట్టు అంటారా అని కన్న తల్లి పార్వతమ్మ నువ్వు ఎక్కడున్నాయే నాదో నువ్వు పంచానగిరులల్ల పూజలు నువ్వు ఎండికొండ కైలాసం లోపల పూజలు చేస్తున్నావా నాదా హిమాలయ కొండలల్ల ఇంపుతోని పూజలు కడుతున్నవా అని పార్వతమ్మ మది లోపల ఎప్పుడు అనుకున్నదో పార్వతమ్మ పలుకులు ఎవరు చౌనా పెట్టినా కొప్పి అనే కొండలో సంగం అయ్యానాయనా చెవు నందు పెట్టినా ఏమని మాట్లాడంటాడో ఏమని జ్ఞానమంటాడో లోకాల శంకరుడు ఏమనుకున్నాడు హిమాలయ కొండ లోపల మరి పూజలు చేసే శంకరుడు తపస్సు భిన్నం చేసుకున్నాడు అరే నా భార్య పార్వతమ్మ నన్నెందుకొరకు మది లోపల మరి కలవరిస్తున్నది మది లోపల నలుసుకుంటున్నది నా భార్య పార్వతమ్మకు ఏమన్నా కష్టం వచ్చినా మరి ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోతాడా అని తపస్సు భిన్నం చేసుకొని ఆ లోకాల శంకరుడు నంది మీద కొలువు తీరి పంచానగిరులకు బయలుదేరి ఎట్లా వస్తున్నాడు ఆ పరమశివుడు ఎట్లా వస్తున్నాడు ఓరి బడిస పొద్దు వడిసరా నాగులో నాగబలే దారిలో పొద్దు వడిసరా నాగులో నాగబలే దారిలో వారు చాలు బడిస పొద్దు వడిసరా నాగులో నాగబలే దారిలో పొద్దు వడిసే నాగులో నాగబలే దారిలో వెన్నెలగాసే నాగులో నాగవలే దారిలో వెన్నెలగాసే నాగులో నాగవలే దారిలో ఆ వెన్నెల్ల వెలుగులోన ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో వెన్నెల్ల వెలుగులోన దేవుడొస్తాడో నాగులో నాగమలే దారిలో దేవుడొస్తాడో నాగులో నాగమలే దారిలో ఆ పూస పూలే ఊసే నాగులో నాగమలే దారిలో పూలే ఊసే నాగులో నాగమలే దారిలో పూల మీద తుమ్మెదలు వాడుతున్నాయో నాగులో నాగమలే దారిలో ఆలుతున్నాయో నాగులో నాగమలే దారిలో పంచనగిరునాగులో వస్తనే ఉన్నాడు వచ్చడి రాకాట ఎవ్వరు చూసేనా ఇక అమ్మవారు పార్వతి ఇక భర్తను చూసినది పార్వతి ఇక ఏమనుకుంటా ఉన్నది రా పార్వతి పార్వతమ్మ వచ్చేడు భర్తను చూసింది నా భర్త వస్తున్నాడా అని ఆగో భర్త ఎదురుగా బయలుదేరి ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ
ఆగో వచ్చేటి భర్తని కళ్ళతోని చూసింది పార్వతమ్మ. హిమాలయ కొండలంటే శంకరునికి ఇష్టము, అంచన్నగిరులంటే పార్వతీదేవికి ఇష్టము. నేను మది లోపల యాది వేసుకోంగన నా భర్త లోకాల శంకరుడు వస్తున్నాడు. ఇప్పుడే పోయి నా భర్త పాదాలు కడిగి పాదాల నీళ్లు బయదల్లుకుంటున్నా అని అన్న తల్లి పార్వతమ్మ చెంబుతోని ఉదికాలు చేతని వల్లి ఎవరిది ఆకని వల్లి పట్టుకొని భర్త పాదసేవ గంట బయలల్లి ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ.